ఇప్పుడు రావణాసురుడు ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించాడని చెప్పి భటులు ఏం చేస్తారంటే ముందు వాడికి భోజనాన్ని వాసన చూపిస్తారు. ఆ భోజనం యొక్క వాసనకి వాడు కుంభకర్ణుడు నిద్రలేస్తాడు. అంటే వాడి ఉద్ధృతి ఎలా ఉంది, వాడి అలవాటు అసలు ఎలా ఉంది? అయితే నిద్ర తప్పితే తిండి, ఇంతకు మించి వాడి టార్గెట్స్ ఏమీ లేవు. ఇప్పుడు రావణాసురుడు కొత్త టార్గెట్ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి ముందు యుద్ధం చేసి రమ్మని చెప్పి. వాడి వల్ల అవుతుందా? కదిలాడు, తినడం మాత్రం తిన్నాడు. అమ్మ మళ్ళీ అక్కడేమీ కాంప్రమైజ్ అవ్వలేదు, శుభ్రంగా తిన్నాడు. వాడు భటులు పెట్టిన ప్రతి భోజనము అది వండి తెచ్చారా, వండకుండా తెచ్చారా, ఇంకోట ఏమీ లేదు, ఎటువంటి మొహమాటం లేకుండా తిన్నాడు. ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తినచ్చా లేదా. కుంభకర్ణుడు రాక్షసుడు కాబట్టి తిన్నాడు, కానీ మనము తినచ్చా లేదా. కొన్ని చోట్లకి వెళ్తాం, బోలెడు పదార్థాలు ఉంటాయి. నీకు ఏది ఇష్టం, నీకు ఏది నచ్చుతుంది, నీకు ఎంతవరకు అది కరెక్ట్, తింటే నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వు ఎంతవరకు తమాయించుకోగలవు. కనిపించిన ప్రతీది కడుపులోకి తోసేస్తే తర్వాత ఇబ్బంది పడేది ఎవరు ఇబ్బంది పడతారు తర్వాత? మీరేగా, మీ ఆరోగ్యమేగా పాడయ్యేది. తరువాత భోజనం అనేది మనం ఆ అరుగుదల, ఇప్పుడు భోజనం తినేస్తే సరిపోదు కదా, అదో ఉద్యమం కింద భోజనం తినేస్తే సరిపోదుగా, అది అరగడం కూడా జరగాలి కదా. ఇట్ నీడ్స్ టు బి డైజెస్టెడ్, రైట్? కడుపులో అది అరగాలి. అరగకపోతే ఇబ్బంది పడేది ఎవరు? సరే, ఇప్పుడు వయసులో ఉన్నాం, అరుగుతుంది, 45 years 50 years వరకు ఓకే, అరుగుతుంది. ఆ తర్వాత నీ బాడీ నెమ్మదిగా, ఒక హ్యూమన్ బాడీ అనేది ఏదైనా సరే, ఇట్ గెట్స్ స్లో డౌన్, రైట్? ద మెషిన్ గెట్స్ స్లో డౌన్, యువర్ బాడీ మెషిన్ గెట్స్ స్లో డౌన్. అప్పుడు అరుగుదల అనేది తప్పుతుంది కదా. ఆనాడు కూడా ఇంతే, నేను ఖచ్చితంగా నాకు ఇది ఇష్టం, నేను తిని తీరాలి అంటే అరిగించుకునే శక్తి నీకు లేనప్పుడు ఎలా తింటావు? అరిగించుకునే శక్తి లేనప్పుడు ఎలా తింటావు? తిన్న తరువాత సరే 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఏదో తింటావు, తంటాలు పడతావు, తింటావు, ఏదో మొత్తానికి అయినా సరే ఏదో ఆరోగ్యం అది నడిపిస్తూ ఉంటుంది, పర్వాలేదు, ముందుకు సాగుతుంది. 60 ఏళ్లకో 65 ఏళ్లకో కొడుతుంది, ఒక్క దెబ్బే కొడుతుంది. ఎలాంటి దెబ్బ అంటే అసలు నోట్లోకి ఇంకా ఆహారం వెళ్ళదు. ఒక గొట్టం పెడతారు, ఆ గొట్టంలోంచి కాస్త పాలు పోస్తారు, ఒక గొట్టం పెడతారు, గొట్టంలోంచి అంత నీళ్లు పోస్తారు. అంత దూరం తెచ్చుకోవడం ఎందుకు అసలు? అంత దూరం తెచ్చుకోవడం ఎందుకు? నీ ఆహారపు అలవాట్లు మొదటి నుంచి నీ నియంత్రణలో లేక ఆఖరణ అసలు రుచి పచి లేని అంత పాలో అంత నీళ్ళో కనీసం నువ్వు చేత్తో తీసుకు తాగే పరిస్థితి కూడా ఉండదు. మనం చేత్తో తీసుకు తాగే పరిస్థితి ఉండదు. నేను పిల్లలు కాబట్టి ఆహారం అనేది ఎలా నియంత్రించుకోవాలి, ఇప్పుడు తినాలమ్మా. పిల్లలు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అన్ని పదార్థాలు తినాలి, చక్కగా పప్పు తినాలి, కూరలు తినాలి. మాంసాహారం అలవాటు ఉన్నవాళ్ళు చక్కగా తిని తీరాలి. ఎందుకంటే వాళ్ళని ఎందుకు తినమన్నారు అనేది మొన్న మనం మాట్లాడుకున్నాం. మాంసాహారం తినడం వల్ల రుచి కోసం తినరు, ధర్మాన్ని కాపాడుకోవడం కోసం తింటారు. మాంసాహార భక్షణము అనేది ఎందుకు అంటే, నువ్వు మాంసాహారాన్ని తిన్నప్పుడు, ఒక జీవిని హింసించి తిన్నప్పుడు, ఆ జీవి యొక్క ఆత్మ ఇబ్బంది పడకుండా ఉండాలంటే దాన్ని సాటిస్ఫై చేయడం కోసం యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ద నేషన్, యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద ధర్మ అండ్ యువర్ నేషన్ అండ్ యువర్ కంట్రీ. అందుకు తింటారు మాంసాహారం. అలా తినాలి, అలా చెయ్యాలి. ఒక దేశం గురించి పాటుపడాలి, కష్టపడాలి అంటే ఒంట్లో శక్తి ఉండాలి. ఆ శక్తి అటువంటి భోజనం తింటేనే వస్తుంది. దానికి సమానమైనటువంటి శాకాహారంలో అందుకు సమానమైనటువంటి పదార్థం ఏది? మినువులు, గారె, మినపప్పు. అందుకనే పిల్లలకి కాస్త బలం రావాలని చెప్పి మినపసొన్న ఉండలు పెడతారు మన ఇంట్లో. ఎందుకు? ఐరన్ కంటెంట్ ఒంటికి బలం పడుతుంది, అంత శక్తి వస్తుందని చెప్పి మినపసున్నుండలు ముఖ్యంగా ఆడపిల్లలకి
12 ఏళ్ళు దాటుతున్నటువంటి మగపిల్లలకి వెన్ను ముదరాలని చెప్పి పెడతారు. ఉత్తినే పెట్టరమ్మ. మన వాళ్ళకి తెలియని వైద్యమా మనకి? ఇప్పుడు ఐరన్ టాబ్లెట్స్ వాడండి, అది వాడండి, ఇది వాడండి అని చెప్పి డాక్టర్లు ఇంత పెద్ద ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. మినపసున్నుండికి మించినటువంటి ఐరన్ ఎక్కడుంది? రోజుకంత మినపసున్నుండ, అంతకు మించిన ఐరన్ ఎక్కడుంది? చక్కగా పల్లీపప్పు ఉండ, అంతకు మించిన ప్రోటీన్ ఎక్కడుంది? ఇవన్నీ వదిలేసి వాడెవడో 5 రూపాయల భాగ్యానికి ఇంత పొట్లంలో సగానికి పైన గాలి నింపేసి ఏదో కంటి తుడుపు చర్య కింద అన్ని బంగాళాదుంప ముక్కలు అటు ఇటు వేగనివి అడ్డవదిడ్డంగా కోసేసి ఎందులో వేగిస్తున్నాడో తెలియదు, దాని మీద ఏం చల్లుతున్నాడో తెలియదు, ఏమీ తెలియదు. కంటికి నదరగా కనిపించే రంగులో ఒక పొట్లం చుడతాడు అంతే. నేను నిర్మోహమాటంగా అదే చెప్తానమ్మా. లేస్ ప్యాకెట్ అయినా, కుర్కురే ప్యాకెట్ అయినా, ఇంకో ప్యాకెట్ అయినా నేను అదే మాట అంటాను. కంటికి నచ్చే రంగులో ఒక పొట్లం చుడతాడు వాడు. ఆ పొట్లాన్ని మనం ఇదిగా కొనుక్కుని తెచ్చుకుంటారు మన పిల్లలు. నేను నిజంగా ఎంత బాధపడతానో నా పిల్లలు అవి ఏమైనా కొనుక్కుంటే. ఒక్కొక్కసారి తప్పదు, నాకు కూడా తప్పదు, కొనక తప్పదు, కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. కొనక తప్పదు కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం. అలా వాడు ఏంటంటే అసలు ఏమాత్రము అసలు ప్రోటీనియస్ ఫుడ్ కానిది అమ్మేస్తుంటే అలా కొనేసుకుంటుంటాం మనం. పిల్లలని కాదు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా అంతే. కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు రోజు 10 రూపాయలు పొట్లం కనుక్కుని బస్సు ఎక్కితే ఇంటికి వచ్చే లోపల పొట్లం అయిపోవాలి. అమ్మ ఎంతమందిని చూస్తున్నామమ్మా? రోడ్డు మీద నడిచేటప్పుడు తింటూ నడవాలి. అది ఇదో నాకు అర్థం కాదు. రోడ్డు మీద ఎంత దుమ్ముంటుంది అసలు. మామూలుగా ఇప్పుడంటే పాండమిక్ ఎవడు బయట తిరగట్లేదు, అది ఓకే. ఒకప్పుడు ఎంత పొల్యూటెడ్ ఏరియాలో మనం తిరుగుతున్నాం. కాలేజ్ నుంచి మొదలయ్యి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అలా ఆ పొట్లం ఓపెన్ చేసుకుని దాన్ని తింటూ నడుస్తారు. అదేం ఆనందమో. పోనీ మనం తిరిగేది ఏమన్నా ఒక చిన్న గార్డెన్ లాంటి దాంట్లోనో, పార్క్ లాంటి దాంట్లోనో చక్కగా పచ్చని చెట్ల మధ్య తిరుగుతున్నామా? లేదు. చెత్త కుప్పలు దాని పక్కనే ఉంటాయి, ఆ రోడ్డు మీద పెంట కుప్పలు దాని పక్కనే ఉంటాయి, గేదెలు నడుస్తూ ఉంటాయి, కుక్కలు నడుస్తూ ఉంటాయి, వాహనాలు వెళ్తూ ఉంటాయి. వాడు శుభ్రంగా కిరోసిన్ పోసుకున్నటువంటి ఆటో ఏం చేస్తాడంటే సగం పెట్రోలు సగం కిరోసిన్ పోసి నడిపిస్తూ ఉంటాడు. కావాల్సినంత పొగ వస్తుంది. ఆ పొగని ఏంటంటే మనం చక్కగా మల్లెపూలు వాసన చూసినట్టుగా, ఇప్పుడంటే మాస్కులు పెట్టుకుంటున్నాం కానీ ఏడాది క్రితం మాస్క్ ఉందా? ఏమన్నా ఉందా? ఏమీ లేదుగా. పరమ స్వతంత్రంగా ఎంత కాలుష్యాన్ని పీల్చాలో అంత కాలుష్యాన్ని పీల్చేసాం. ఇప్పుడంటే మాస్కులు పెట్టుకుంటున్నాం. అలా తింటూ నడుచుకుంటూ వెళ్తారు. ఒక అర్థం ఉండదు, పర్థం ఉండదు తిండికి. ఆ తిండే ఈ కుంభకర్ణుడు తిన్నాడు. వండారా, పెట్టారా, ఏమైనా చేశారా? ఏమీ లేదు. కంటికి కనిపించింది తినేయి. తినడం అయిపోయింది, పడుకో. ఎప్పటి వరకు పడుకో? ఎవడైనా వచ్చి లేపితే వరకు పడుకోవాలి, అంతేగాని నీకు మెలకు రాదు. మెలకు వచ్చినా నువ్వు లేవవు. ఆ నిద్ర కూడా ఎంత అసహ్యంగా ఉంటుందంటేనమ్మా, అల్లుకుపోతే మీకు అర్థం కావడం లేదు. ఆ నిద్ర అనేది అంతల్లా అలవాటైతే అల్లుకుపోతాయి. ఏవి నరాలు అల్లుకుపోతాయి. ఎటువంటి నరాలు అల్లుకుపోతాయి? ఇక్కడ ఈ మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర నరాలు అల్లుకుపోతాయి. అల్లుకుపోవడం అంటే ఒకదాని మీదకి ఒకటి ఇలా ఓవర్లాప్ అవుతాయి. నేను డాక్టర్ని కనుక్కుని చెప్తున్నానమ్మా. నా పెద్ద మేనమామ డాక్టర్, మా అమ్మగారి పెద్దన్నయ్య గారు ఈజ్ ఎ డాక్టర్, జనరల్ సర్జన్. ఆయన చెప్పిన విషయాలు చెప్తున్నాను. నిద్ర మితంగా పోతే చాలా బాగుంటుందమ్మా. ఎప్పుడైనా సరే నువ్వు తెల్లవారుజామునే లేవాలనే మాట నేను చెప్పను. ఎందుకంటే నాకే కుదరదు. మీకు నేను ఎలా చెప్తాను? నాకు కుదరదు లేవడం. నా ఉద్యోగ రీత్యా, మనం చేసుకునేటటువంటి కార్యక్రమాల రీత్యా నాకు కుదరదు లేవడం. నేను ఒక్కొక్కసారి 1 గంటకి రాత్రి పడుకుంటాను, 12ంటికి పడుకుంటాను. తెల్లారుజామున 5ంటికి లేమంటే ఎక్కడి నుంచి లేస్తారు? శరీర ధర్మం అనేది ఉందిగా. అవన్నీ వదిలేయండి. నేను అంతసేపు కంప్యూటర్ మీద పనిచేసినప్పుడు, నేననే కాదు ఎవరైనా నా స్థాయిలో ఎవరైనా ఉంటే, నా కొలీగ్స్ అయినా ఇంకొకళ్ళైనా రేపు పొద్దున మీరైనా సరే, అంతసేపు కంప్యూటర్లో పనిచేసినప్పుడు when your eyes are being strained for that much of time, more than 10 hours, కళ్ళకి రెస్ట్ ఇవ్వాలిగా. లేకపోతే ఎంత మండుతాయి కళ్ళు. పేరెంట్స్ కూడా వినండి. ఎందుకంటే పిల్లల్ని స్ట్రెస్ చేయకండి. లేవండి అని చెప్పి ఎక్కువగా స్ట్రెస్ చేయొద్దు. ఎందుకంటే కొంచెం ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసెస్ అని కానీ, లేకపోతే ఇంకోటని అలా అని ఇష్టం వచ్చినట్టు కూడా పడుకోనివ్వకండి.
ఇష్టం వచ్చినట్టు పడుకోనివ్వద్దు. అలా అని బలవంతంగా 5 గంటల నిద్రకే 6 గంటల నిద్రకే లేపేయకండి. వాళ్ళ కళ్ళు ఏదన్నా అయితే చాలా కష్టపడతారు జీవితంలో వాళ్ళు. పాపం కళ్ళకి బ్లాక్ సర్కిల్స్ ఫామ్ అయిపోతాయి. సర్కిల్స్ ఫామ్ అయ్యి ఇదంతా కూడా పాడైపోతుంది. ఈ కంటి కింద, ఈ కళ్ళ కింద వెంట్రుకల కన్నా కూడా రక్తకేశ నాళికలు అని చెప్పి ఉంటాయి. అంటే మన వెంట్రుక ఎంత ఉంటుందో ఆ వెంట్రుక కూడా మధ్యలో ఒక చిన్న కన్నం ఉంటుంది. వెంట్రుక కన్నా సన్నమైనటి కన్నంలోంచి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. వాటిని రక్తకేశ నాళికలు అంటారు. రక్తకేశ నాళికలు అంటే వెంట్రుక కన్నా సన్నమైనటువంటి నరాలు, వాటిల్లోంచి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అవి కనుక దెబ్బతింటే కళ్ళు ఎందుకు పనికిరావు. అందుకనే సరిపడా నిద్ర ఉండాలి. అది ఎంతసేపు అయినా ఎప్పుడైనా సరే. అలా అని అదొక ఉద్యమం కింద పడుకోకూడదు. ఎక్కువ నిద్రపోయినా కూడా తప్పే. ఇవన్నీ నేను ఇవాళ మెడికల్గా మీకు ఉపయోగకరమైనవి ఎందుకు చెప్తున్నానంటే, నిజానికి నిన్నటి అంశం తర్వాత చెప్పేస్తే ఇవాళ రేపు అసలు రావణాసురుడిని చంపేయచ్చు మనం. ఎందుకంటే అక్కడితో అయిపోతుంది కథ. రావణ వధ ఇవాళ రేపు అయిపోతుంది. ఎందుకు మనం కుంభకర్ణుడిని బేస్ చేసుకుని ఈ ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇప్పుడు మనం అనుభవిస్తున్నది ఏంటమ్మా? ఇమ్యూనిటీ ఎందుకు తగ్గిపోయింది? జనానికి తట్టుకునే శక్తి ఎందుకు తగ్గిపోయింది? మనం చేసినటువంటి తప్పుల వల్ల. మనమంటే మనమని కాదు, ఎవరైనా సరే. తప్పెక్కడ జరుగుతోంది? శుభ్రమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల, ఇష్టం వచ్చినట్టు తినేయడం వల్ల. ఆహారం అసలు తీసుకోకపోవడము తప్పే, ఆహారం అతిగా తీసుకోవడము తప్పే. బ్యాలెన్స్ అనేది ఉండాలి. అమ్మ ఇప్పుడు ఖచ్చితంగా సమ్మరు, కొత్త ఆవకాయల సీజను, ప్రతి ఒక్కళ్ళు తింటారు, నేను తింటాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను, తిని తీరాల్సిందే. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఇది తగ్గిపోతుంది కదా, అప్పుడు ఇంకో రకమైనటువంటిది వస్తుంది కదా, అప్పుడు ఇంకో రకమైనటువంటి డైట్లోకి మారుతాం కదా. అవునా కాదా? ఖచ్చితంగా తింటాం, ఎవరిని నియంత్రించుకోక్కర్లేదు. ఎందుకంటే వయసులో ఉన్న వాళ్ళం మహా అయితే ఇంకొక 5-6 ఏళ్ళు తింటాం. ఐఎమ్ 38 నవ్. మహా అయితే నాకు 45 వచ్చే వరకు, 50 వచ్చే వరకు తింటాను ఖచ్చితంగా. ఆ తర్వాత 1000 రూపాయలు ఇచ్చి, బాబు నేను నా జేబులోంచి ఒక 1000 రూపాయలు నేను తీసిచ్చి, అవతల పక్కన తీసుకున్న మనిషి బాబు నువ్వు తిండి మానే అని చెప్పి నాకు సలహా ఇచ్చే వరకు తెచ్చుకోకుండా నేనే మానేసుకుంటే నాకు గౌరవంగా ఉంటుంది. అంటే 1000 రూపాయలు ఇచ్చి మరీ తిండి మానిపించుకోమని చెప్పక్కర్లేదు కదా, చెప్పించుకోక్కర్లేదు కదా. నేను అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు డాక్టర్ అనే పేరు చెప్పుకుని నా జేబులోంచి 1000 రూపాయలు ఇచ్చి నేను తిండి మానేసే అని చెప్పించుకోవడం, అంతవరకు వెళ్ళక్కర్లేదుగా. అది నియంత్రణ అనేది. అది ఎక్కడ అంటే, ఇప్పుడు తిండి తినడం కూడా ఎలా అంటే అందంగా తినాలి, చాలా పద్ధతిగా తినాలి, ఇష్టం వచ్చినట్టు తినేయకూడదు. భోజనం ఫస్ట్ లూబ్రికేట్ అయ్యేలాగా గొంతు తినాలి. అదే మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి పద్ధతి. ఏంటంటే ముందు పరిశేచనం చేయిస్తారు, చేయించిన తర్వాత 3 సార్లు తీసుకోమంటారు. కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ 3 సార్లు తీసుకుంటే గొంతు దిగజారుడుగా ఉంటుంది. దిగజారితే ముందు పప్పు తినమంటారు. ఎందుకు? అది కొంచెం సెమీ సాలిడ్గా ఉంటుంది. ఆ తర్వాత కూర తినమంటారు. ఆ తర్వాత ఇష్టం వచ్చిన పచ్చడి శుభ్రంగా అన్ని వేసి తినాలి. ఆ తర్వాత మళ్ళీ లిక్విడ్ ఐటమ్, చారో పులుసో ఏదో ఒకటి. తర్వాత ఇవన్నీ తిన్నందుకు గాను వేడిమి చేయకుండా, ఒంటికి హీట్ అనేది రాకుండా ఏం చేస్తారు? మజ్జిగ తినమంటారు. పెరుగో మజ్జిగో, ఎవరి ఇబ్బంది లేకుండా వాళ్ళు, ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు అలా తినమంటారు. అంటే భోజనానికి కూడా ప్రొసీజర్ ఒకటి పెట్టారు కదా. ఇష్టం వచ్చినట్టు ముందు అది, తర్వాత ఇది, తర్వాత అది, తర్వాత అది, ఇష్టం వచ్చినట్టు కలగాపులగంగా తినేసేస్తే తినడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది, చూడడానికి కూడా ఎంత అసహ్యంగా ఉంటుంది. అదొకటి. ఇష్టం వచ్చిన మనకి ఏదైనా ఒక ఐటెం నచ్చింది అంటే ఇంకా దాని మీదే. బంగాళదుంపల వేపుడు నచ్చిందంటే పక్కాడికి మిగిలిందో లేదో పట్టించుకోం. కాకరకాయ కూర చేస్తే ఆఖరివాడిది కర్మ, ఎందుకంటే ఎవ్వరూ వేసుకోకుండా ఆఖరివాడికి మిగులుస్తారు. అవునా కదా? నవ్వుకోకండి, జరిగినవే చెప్తున్నాను నేను. బంగాళదుంపల కూర చేస్తే పక్కాడికి మిగలదు, కాకరకాయ వేపుడు చేస్తే ఆఖరిలో తినేవాడికి మాత్రం ఏటో వాడికి ఏదో ప్రాస మిగిలినట్టుగా వాడికి పెడతారు. పాపం తప్పదు, తినక ఏం చేస్తాడు. కానీ కాకరకాయ చేసినంత మేలు బంగాళదుంపలు చేస్తున్నాయా లేదా అది ఆలోచించుకోండి. సమస్తము తిని తీరాల్సిందే. బంగాళదుంపలు తినద్దని చెప్పట్లేదు, కాకరకాయ కూడా తినాలి. పిల్లలు కాబట్టి నేను ఇంత వివరంగా చెప్తున్నాను. బంగాళదుంపలు తినద్దు అని నేను చెప్పను, ఎందుకంటే నేను తిని పెరిగిన వాడిని. నేను కూడా బంగాళదుంపల వేపుడు, అరటికాయ వేపుడు ఇవన్నీ ఇష్టంగా తిని పెరిగిన వాడిని. కానీ
కాకరకాయ పులుసు చేసిన రోజున కూడా అలాగే తినాలి, నోరెత్తకుండా. అలా తింటేనే మనకి మంచిది ఒంటికి. ఈ కుంభకర్ణుడు చేసిన పని ఏంటి? ఇప్పుడు ఇష్టానికి తిన్నాడు, శుభ్రంగా పండిత్రపోయాడు. ఇప్పుడు వీడిని లేపారు, తిన్నాడు, లేచాడు, బయలుదేరి వెళ్ళాడు. వాడు చాలా శక్తిమంతుడమ్మ, మామూలు శక్తిమంతుడు కాదు. కుంభకర్ణుడు అనేవాడు ఏమాత్రం తక్కువ శక్తిమంతుడు కాదు. రావణాసురుడికి ఎంత బలం ఉందో కుంభకర్ణుడికి కూడా అంతే బలం ఉంది. ఎందుకు? జయ విజయులు వాళ్ళిద్దరూ. గుర్తుందా? జయ విజయులు. జయ విజయులు అంటే ఇద్దరూ సమానులే. కాకపోతే ఉద్ధృతి వల్ల రావణాసురుడు ఇంకాస్త పేట్రేగాడు, శాపం వల్ల పడి నిద్రపోయాడు వీడు కదా. ఉద్ధృతి వల్ల బాగా రావణాసురుడు బాగా అతను అలా 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 విజృంభించేశాడు. శాపం వల్ల పడుకుని నిద్రపోయాడు కుంభకర్ణుడు. కేవలం అందువల్లే వాడు చేసిన అరాచకాలు ఏవి కనిపించలేదు. అదొకటి అదృష్టం లోకానికి. వాడు మెలకుగా ఉండుంటే మాత్రం ఏమయ్యేదో, అసలు సముద్రంలో నీళ్లు ఉండేవో లేదో. ఎందుకంటే దాహం వేసి ఒక్క జుర్రాడంటే మొత్తం నీళ్ళు అవుట్. అంతటి శక్తివంతుడు వాడు, అంతటి బలవంతుడు. వాడి ఆయుధం ఏంటి అంటే అంకుశం, బల్లెము. గుర్తుపెట్టుకోండి అందరూ, కుంభకర్ణుడి ఆయుధం. చాలామందికి మనకి ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే రాక్షసుడు అనగానే ఒక గొడ్డలో లేకపోతే ఒక గదో. సినిమాల్లో కూడా మనకు అలానే చూపిస్తారు జనరల్గా. గొడ్డలి, గద అంతే పర్మనెంట్ ఆయుధాలు అవి. రాక్షసుడు అనగానే ఒక గద ఇస్తారు. అదే అర్జునుడు ఇంకోళ్ళో అయితే ఓ బాణం ఇస్తారు. కానీ వాళ్ళందరూ మిగతా అన్ని ఆయుధాలని కూడా ఉపయోగించని వాళ్ళే. ఈ కుంభకర్ణుడు అనేటటువంటి వాడికి ఆయుధం, అతని యొక్క వ్యక్తిగత ఆయుధం ఏమిటి అంటే అంకుశము, బల్లెము. ఆ బల్లెం పట్టుకుని బయలుదేరాడు యుద్ధానికి. బయలుదేరితే చాలామందిని ప్రతిఘటించాడు. అసలు వాడిని ఎదుర్కోవడం అనేది వానరం మూక ఎవ్వరికీ కూడా వల్ల కాలేదు. వాడు ఇలా తిరుగుతూ ఒక మొక్కలాగా ఒక చెట్టును పీకుతున్నాడు, ఇలా పీకుతున్నాడు, ఇలా విసిరేస్తున్నాడు. ఇప్పుడు శివ సహస్రనామో అష్టోత్తరమో చేసేటప్పుడు ఓ పువ్వు తీసి మనం ఇలా వేస్తే వెళ్ళి శివలింగం దగ్గర పడుతుంది, అవునా? వాడు అంత ఈజీగా ఏం చేస్తున్నాడు? నడుస్తున్నాడు, ఒక చెట్టు పీకుతున్నాడు, ఇలా పారేస్తున్నాడు అంతే. ఆ చెట్టు కింద 100 మంది వానరులు పడిపోతున్నారు, చచ్చిపోతున్నారు. అటువంటి శక్తిమంతుడు వాడు. నడుస్తున్నాడు. ఆ పక్కన ఓ పర్వతం కనిపిస్తే ఓ గులకరాయిలాగా ఓ బండ తీస్తాడు, ఓ రాయిని ఇలా తీస్తాడు. అంటే వాడి కంటికి అది రాయి. తీస్తూ ఒకసారి ఇలా గోళికాయ విసిరేసినట్టుగా విసిరేస్తున్నాడు. విసిరేసేసరికి దాని కింద ఒక 50 మంది వానరాలు పడి చచ్చిపోతున్నారు. వీడు నడుస్తుంటే చూసుకోకుండా యుద్ధం చేస్తున్నటువంటి రాక్షస వీరులు వీడి పాదాల కింద పడి రాక్షస వీరులే చచ్చిపోయారట. అంత ముందు వెనక చూసుకోకుండా నడుస్తున్నాడు వీడు. మన వాళ్ళెవరు, యుద్ధం చేస్తోంది ఎవరు అంటే ఆ నిద్ర మత్తు ఇంకా ఉంది వాడికి. వెళ్ళమన్నాడనే వెళ్ళాడంతే. ఇలా వాడు అడ్డమైనవి, చేతికి కనిపించినవి, కంటికి కనిపించినవి విసిరేయడం మొదలుపెట్టేసరికి కుంభకర్ణుడికి తట్టుకోలేకపోయారు. వానర వీరులు ఎవరు కూడా తట్టుకోలేకపోయారు. హనుమ లాంటి వాళ్ళు కూడా కాసేపు ఆలోచించుకున్నారు, అసలు వీడిని ఎలాగ ఎదుర్కోవడం, వీడు అసలు రాక్షసుడా, మనిషా, లేకపోతే అదొక రకమైన జీవ, ఏమిటి అసలు ఇది అనేది ఆలోచించుకుని ఇది చేస్తుంటే లక్ష్మణుడు ముందు ప్రతిఘటించడం మొదలుపెట్టాడు. కొన్ని అస్త్రాలు వేశాడు. మామూలుగా వాడికి అగ్గిపుల్లలు తగిలినట్టుగా తగిలాయి. జయ విజయులని అసలు ఎవరు చంపాలి? లెక్క ప్రకారం, థియరీ ప్రకారం జయ విజయుల్ని ఎవరు చంపాలి? శ్రీ మహావిష్ణువు మానవావతారంలో వచ్చి చంపాలి. ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు అంశతో ఉన్న వాళ్లే చంపాలి. లక్ష్మణుడి వల్ల కాక ఏం జరిగిందంటే, ఇప్పుడు అసలు హీరో రాముల వారు వచ్చారు. రాముల వారు వచ్చి మొదలుపెట్టి అతని ఉద్ధృతిని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు ముందు. ఎందుకంటే వాడు వేసేస్తున్నాడు, ఇలా పూలు విసిరేసినట్టుగా చెట్లు విసిరేస్తున్నాడు, గులకరాళ్ళు విసిరేసినట్టుగా విసిరేస్తున్నాడు. అవేమో చెట్టు ఒకసారి ఇలా విసిరేస్తే కొన్ని 100 మంది వానరాల మీద వచ్చి పడిపోతుంది. ఒక రాయి ఇలా విసిరేస్తే వచ్చి అందరి మీద పడిపోయి 50 మంది చచ్చిపోతున్నారు ఇంచుమించు వానరాలందరూ. ముందు అది ఆపాలి వాడిని. అలా ఆపాలి అంటే వాడి అవయవాలని నిర్వీర్యం చేసేయాలి. అవయవాలని, కాళ్ళు, చేతులు, మోకాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా ముందు నిర్వీర్యం చేసేయాలి. చేతులు కట్టేస్తే ముందు అసలు ఫస్ట్ విసరడం మానేస్తాడు కదా. అక్కడితో ముందు కాసేపు
ఈ పరంపర అనేది తగ్గుతుంది కదా, చెట్లు పడడం, రాళ్ళు పడడం, ఈ పరంపర అంతా అప్పుడు తగ్గుతుంది కదా. అప్పుడు ఏం చేశాడంటే ముందు రాముడు ఏం చేశాడంటే బాణాల వర్షం కురిపించేసరికి వాడికి కొంచెం కళ్ళు కమ్ముకున్నట్టుగా అయ్యాయి. బాణాలతో ఒక వర్షం పడినట్టుగా కొన్ని బాణాలు అలా వేసేసరికి కళ్ళు కమ్ముకుపోయినట్టుగా అయిపోయి ఒక్కసారిగా ఇలా పక్కకు తిరిగి చూసుకునేసరికి ఏంటంటే ఇప్పుడు రాముడు ఏం చేశాడంటే మొట్టమొదటగా ముందు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. గుర్తుపెట్టుకోండి, వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి అతని కుడి చేతిని నరికేశాడు. కుంభకర్ణుడి యొక్క కుడి చేతిని వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి నరికేశాడు. ఆ తరువాత రెండో చెయ్యి ఉంది కదా, దాంతో కూడా విసిరే ఛాన్స్ ఉంది కదా, ఐంద్రాస్త్రము, ఇంద్రుడు దానికి అధిపతి. వాయవ్యాస్త్రానికి ఎవరు అధిపతి? వాయువు, గాలిదేవుడు. వాయువ్యాస్త్రము అంటే మనకు అర్థమయ్యేలా మాట్లాడుకోవాలి పిల్లలం అంటే, వాయువు అంటే గాలిదేవుడు, ఐంద్రాస్త్రము అంటే ఇంద్రుడు అధిపతి, దేవతలందరికీ రాజైనటువంటి ఇంద్రుడు అధిపతి. ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించి ఎడమ చేతిని నరికేశాడు. ఇప్పుడు మళ్ళీ వాయవ్యాస్త్రాన్నే ప్రయోగించి జపించుకుని ఒక్కసారిగా ప్రయోగించేసరికి కుంభకర్ణుడి ప్రాణాలు కోల్పోయాడనమాట. కుంభకర్ణుడు ఒక్కసారిగా నేల కొరిగిపోయాడు. మొట్టమొదటి విజయం ఎవరికి? రామచంద్రమూర్తికి. ఎలాగా? జయ విజయుల్లో ఒకళ్ళని పంపించేశాడు కదా రెండో జన్మలోంచి. మొట్టమొదటి విజయం అయిపోయింది కదా, మొట్టమొదటి వాడు వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలింది ఎవరు? జయుడు. విజయుడు వెళ్ళిపోయాడు. కుంభకర్ణుడు రూపంలో పుట్టినటువంటి విజయుడు వెళ్ళిపోయాడు. అక్కడ వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ కుంభకర్ణుడిని చంపేసరికి ఏం జరిగిందంటే ఆ కుంభకర్ణుడు చనిపోతూ ఇలా ఏటవాలుగా ఇలా పడిపోయేసరికి ఆ కుంభకర్ణుడి కింద అప్పటికే యుద్ధం చేసుకుంటున్నటువంటి వానరులును రాక్షసులు కొన్ని వందల మంది చచ్చిపోయారట. ఆ దేహం వాళ్ళ మీద పడి ఊపిరాడక కొన్ని వందల మంది చచ్చిపోయారు. అలా ఆనాటి యుద్ధం ముగిసి కుంభకర్ణుడు నిహతుడయ్యాడు. ఈ విషయాన్ని రావణాసురుడికి తెలియచేశారు సేనలు తీసుకెళ్ళి. కుంభకర్ణుడు చనిపోయాడండి, యుద్ధానికి పంపించారు మీరు, చనిపోయాడు. కుంభకర్ణుడిని లౌకికంగా ఆలోచించండి, అసలు చంపేసింది ఎవరు? లౌకికంగా ఆలోచించండి. రామబాణానికి చనిపోయాడు, అవునా? కానీ అతని అలవాట్లు అతన్ని ఎటువంటి మార్గంలోకి తిప్పాయి? ఎంత లౌల్యానికి అంటే ఎంత అదొక టైప్ ఆఫ్ హ్యాబిట్, అదొక టైప్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్ కింద తయారు చేసేసి అయితే నిద్ర తప్పితే తిండి అనేటటువంటి బ్యాడ్ హ్యాబిట్లోకి దింపేసి అసలు అతనికి వేరే ధ్యాస అనేది లేకుండా చేసి ఎంత పతనానికి నడిపించాయి అతని అలవాట్లు. ఇప్పుడు ఏదన్నా ఒక వ్యాధి అనేది వస్తుంది, వ్యాధి వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం కూడా పాడైపోతుంది, అవునా? వ్యాధి అనేది అసలు ఎందుకు వస్తుంది? వ్యాధికి కారణం ఏమిటి? ఆహారం, అవునా? వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఒక వయసు వచ్చిన తర్వాత. ఇప్పుడు నేను మామూలుగా అనవసరపు అంటే ఒకటి అనుకోకుండా వచ్చేటటువంటి రోగాల గురించి నేను మాట్లాడను, అనుకోకుండా వచ్చేటటువంటి వ్యాధుల గురించి నేను మాట్లాడను. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వచ్చే రోగాలు ఎలా ఉంటాయి అంటే మన ఆహారం ఏదైతే తీసుకుంటున్నామో దాన్నే బేస్ చేసుకుని ఒంట్లో రోగం అనేది ఒక్కసారిగా ఇదవుతుంది. ఇప్పుడు చాలా మనం ఈజీగా చెప్పుకోవాలి అంటే షుగర్ ఒకటి, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఒకటి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? స్ట్రెస్ ఎక్కువైపోయి ఆ చిన్న చిన్న ఐరన్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అన్ని చోట్ల ఆగిపోయి అవన్నీ కలిసి ఒక చోటకి చేరుతాయి. కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ ఒక చోటకి చేరుతాయి. చేరినప్పుడు అది పెద్ద కణం ఇంత రాయి కింద తయారవుతుంది. అదే గాల్ బ్లాడర్లో స్టోన్స్. లేకపోతే ఎవడైనా పనిగట్టు కూర్చుని కంకర్రాళ్ళు మింగుతున్నాడు ఆ గాల్ బ్లాడర్లోకి వేసుకోవడానికి? లేదుగా. కిడ్నీలో చేర్చుకోవడానికి పనిగట్టుకుని ఎవరైనా 4 కంకర్రాళ్ళు మింగుతున్నారా?
ఇవన్నీ కూడా ఎలా ఇదవుతున్నాయి, మనం మన ఒంట్లో ఉన్నటువంటి కొవ్వు పదార్థం పేరుకుపోవడం వల్ల మన ఒంట్లో ఉన్నటువంటి చెడు ఆహారపు నిస్థేబరము అంటే ఏంటి, వ్యర్థ పదార్థం. చెడు ఆహారము అనేది మనం తినకూడనటువంటి ఆహారం తినడం వల్ల ఆ ఆహారం వల్ల అరిగిపోగా మిగిలిపోయింది ఒక చోట పేరుకుపోతుంది. ఆ పేరుకుపోయినదంతా కూడా ఇలా వీటిల్లోకి చేరుతూ ఉంటుంది. అది చేరి 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 అయితే గుండె మీద, తప్పితే గాల్ బ్లాడర్ మీద, తప్పితే లివర్ మీద, తప్పితే కిడ్నీ మీద కొడుతుంది. గుండెకి కొడితే హార్ట్ అటాక్, లివర్ మీద కొడితే ట్రాన్స్ప్లాంటేషన్, గాల్ బ్లాడర్ మీద కొడితే పూర్తిగా తీసేస్తారు గాల్ బ్లాడర్ని. కిడ్నీ మీద కొడితే మళ్ళీ అదో ట్రాన్స్ప్లాంటేషన్. ఎందుకు వచ్చిన గోల్ ఇదంతా? అదే మనం జాగ్రత్తగా తినద్దని మాత్రం నేను చెప్పను, శుభ్రంగా తినాలి. ఎందుకంటే తినే వయసులో చక్కగా తినేయాలి. ఆ తర్వాత నియంత్రించుకోవాల్సిన వయసులో మాత్రం, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నారు, నియంత్రించుకోవాల్సిన వయసు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నియంత్రించుకు తీరాల్సిందే. అలా అని ఇంకొక విషయం కూడా చెప్తున్నాను ఇక్కడ, తినేవాళ్ళని చూసి మాత్రం ఎక్కిరించకండి. అంత తినగలరా? కొంతమంది తినడం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. అందరితో పాటు కూర్చొని తిన్నప్పుడేమో పిడికడి తింటారు, లేచినప్పటి నుంచి గుప్పెడు మళ్ళీ తింటూనే ఉంటారు. అదొక బ్యాడ్ హ్యాబిట్. మళ్ళీ అదొక మోస్ట్ బ్యాడ్ హ్యాబిట్. అందరితో పాటు కూర్చున్నప్పుడు సోక్గా ఏం చేస్తారంటే అదో తక్కువ తింటున్నామని చూపించుకోవడానికి గుప్పెడు తిని వదిలేస్తారు. ఆ తర్వాత 1 గంటకు భోజనం చేసిన తర్వాత రెండింటికి మళ్ళీ ఆకలేస్తుంది కదా కాస్త తినడం వల్ల. తినేది శుభ్రంగా తినాలి, ఒకేసారి తినేది శుభ్రంగా తినాలి. ఎప్పుడు చూసినా ఓ గిన్నె పట్టుకుని ఏదో ఒకటి తింటూ కనిపించకూడదు. తినేది శుభ్రంగా తినాలి, తినే వయసు కాబట్టి శుభ్రంగా తినాలి. అంతేగాని అందరితో పాటు కూర్చున్నప్పుడేమో సోగ్గా ఇంత తిని ఆ తర్వాత గుప్పెడు, ఆ తర్వాత గిన్నెడు, ఆ తర్వాత ఇంకాస్త, ఆ తర్వాత 5ంటికి ఇంకోటి, 8ంటికి ఇంకోటి, ఇలా తినకూడదు. తినేటప్పుడు శుభ్రంగా తినడమే, మానేస్తే పూర్తిగా మానేయడమే. అంతేగాని ఇటువంటి అడ్జస్ట్మెంట్స్ మాత్రం ఉండడానికి వీల్లేదు. కాబట్టి తిండి నిద్ర అనేది ఒక రాక్షసుడి రూపంలో మనకి మహర్షి ఎలా చూపించారు అనేది మనం ఇవాళ చూసాం. రాక్షసుడి రూపంలో, అందులోనూ రామచంద్రమూర్తి యొక్క మొదటి విజయం ఎలాగా జయ విజయులు లోకకంటకులై మొత్తం అందరినీ కూడా పీడించేస్తుంటే విజయుణ్ణి మొదట పంపించేశారు. ఎక్కడైనా సరే చూడండి, ముందు ఎప్పుడూ కూడా విజయుడే వెళ్ళిపోతాడు. ఫస్ట్ విజయుడే ముందు వెళ్తాడు. ఎందుకు? మీరు ప్రహ్లాదోపాఖ్యానం ముందు ఆదివరాహమూర్తి వృత్తాంతం తీసుకోండి. మొదట హిరణ్యాక్షుడే చచ్చిపోతాడు. మొట్టమొదట చనిపోయేది హిరణ్యాక్షుడు విజయుడి అంశ. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు జయుడి అంశ. మొట్టమొదట విజయుడు వెళ్ళిపోతాడు. అలాగే ఇక్కడ కుంభకర్ణుడు విజయుడి అంశ వెళ్ళిపోతాడు. తర్వాత ద్వాపర యుగంలో కూడా శిశుపాల దంతవక్త్రులుగా పుడతారు. ముందు దంతవక్త్రుడినే చంపేస్తాడు కృష్ణ పరమాత్మ. ముందు దంతవక్త్రుడిని చంపేసిన తరువాతే శిశుపాలుడిని చంపుతాడు. అక్కడ కూడా ముందు విజయుడే వెళ్ళిపోతాడు. ఎప్పుడూ కూడా విజయుడు ముందు వెళ్ళిపోతాడు. అది చూస్తూ, అది గమనించుకుంటూ ఉండండి. ఇప్పుడు ఆ రోజున మళ్ళా అందరూ కూడా శ్రీరామచంద్రమూర్తిని శ్లాఘించారు, చాలా గొప్పగా పొగిడారు. పొగిడి, ఆహా స్వామి, నీవు కాబట్టి ఇంతటి ఘన విజయాన్ని సాధించావు అని చెప్పి అందరూ కూడా సంతోషించారు. వానరులందరూ కూడా ఈ రాక్షస సేనలన్నీ వెనక్కి తగ్గి పక్క రోజు యుద్ధం కోసం ఉన్ముఖమవుతున్నాయి, అంటే తయారవుతున్నాయి. అటువంటి శుభ పరిణామం దగ్గర మనం ఇవాల్టి కథని కొంచెం ఇక్కడ ఆపుకుని రేపు ఇంకొకడు వస్తాడు, అసలైన వాడు, మాయా విద్యా నిపుణుడు. ఎవరు? ఇంద్రజిత్తు, మేఘనాథుడు. వాడిది ఇంకొక స్పెషల్ క్యారెక్టర్, వాడి గురించి చెప్పుకుందాం రేపు. వాడు అసలు ఏం చేశాడు, అసలు ఎలా బంధించాడు, కనిపించకుండా ఎంత మోసం చేశాడు, ఆ మోసం వల్ల ఎంత ఇబ్బంది జరిగింది, ఏం మంచి జరిగింది. మంచి కూడా జరిగింది, వాడు చేసిన మోసం వల్ల చాలా మంచి జరిగింది. ఎందుకంటే స్వామి హనుమ తన యొక్క ప్రతిభని ఎంతో గొప్పగా చూపించాడు మొత్తం ప్రపంచానికి. ఆ ప్రతిభే ఈనాడు భారతదేశాన్ని కాపాడుతోంది. అది ఏంటి అనేది రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామ జయం. అందరికీ శ్రీరామ జయం. డౌట్స్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఒకసారి లాగిన్ చేయండి.